నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల మీద పాడినటువంటి పాట ఒక రకమైన ఊపు అందుకుంది. ఒక్క రోజులోనే అనేక మందికి చేరవేసిన పాట ఆ తర్వాత ఆయన అరెస్టుకు కారణమైంది. ఆయనే గోరేటి రమేష్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనా అన్న చెప్పండి, ఆ పాట వాడడానికి అసలు మీకు ఎవరు డబ్బులు ఇచ్చి వాడిపించారు, డబ్బులు ఇచ్చి ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు, వాస్తవమేనా? ఇదంతా పూర్తి అబద్ధం. అసలు పాట రాయడానికి కారణం ఏంటంటే పాట రాసింది నేను కాదు, పాట రాసింది మిత్రుడు కిషోర్ రాసిండు. మొన్న అంటే ఇది మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ గత 15 సంవత్సరాలుగా గ్రౌండ్లో నడుస్తూ ఉన్నది. అందరి ప్రజలలో ఉన్నది, అందరి మదిలలో ఉన్నది. ఇది చిలికి చిలికి గాలివాన అయినట్టుగా మన మోండా మార్కెట్లో ఒక దళితుల మీద దాడి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరి మీద దాడి జరిగినా ఎక్కడ జరిగినా ప్రజా గొంతుకలుగా ప్రజా పాటలుగా ఖచ్చితంగా పాటగాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. కాబట్టి ఆ క్రమంలోనే పాట పాడడం జరిగింది. ఓకే, అంటే ఒక్క వ్యక్తి పైన దాడి జరిగితే దాన్ని భూతత్వంలో పెట్టి చూడాలా అనేది బీజేపీ నినాదం, మీరేమంటారు? అంటే బీజేపీకి అసలు దళితులు అంటే అంత చులకనా? అంటే భూతద్దంలో పెట్టి అంటే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో దాడులు జరుగుతుంది, మన దాని మీద మీరేం స్పందిస్తలేరు? కేవలం మార్వాడోళ్ళు మాత్రమే హిందువులా? అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళం మేము హిందువులం కదా? హిందువులు అందరూ బంధువులే అన్నప్పుడు ఎవరి మీద దాడి జరిగినా ఖచ్చితంగా స్పందించాలి కదా. మరి అట్లా స్పందించడం కేవలం వాళ్ళ దిక్కే ఉండేసి వీళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం, ఇక వీళ్ళని భూతత్వంలో పెట్టి చూడాలని చెప్పి ఇక్కడ దళితులు అంత చులకనగా అనిపిస్తున్నారు అనేది మా ప్రశ్న. ఓకే, అంటే మార్వాడీల పైన మీ మాట మారుతుందా లేదంటే ఇదే కొనసాగుతా? ఖచ్చితంగా ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అయిన నినాదంలో ఇక్కడ చెప్పేందంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ఎవడైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా బతకడ స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. ఇక్కడ బతకొద్దని మనం అంటలేము, ఇక్కడికి వెళ్ళిపోండి అని మనం అంటలేము. మీరు వేస్తున్నటువంటి దందాలు ఏవైతున్నాయో, దోనెంబర్మాలు ఏవైతున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారో, మీరు కంపెనీలు పెట్టి ఇక్కడ లోకల్లోకి ఎందుకైతే ఉద్యోగాలు ఇస్తలేరో వీటి మీద మా యుద్ధం తప్ప మీకు మాకు శత్రుత్వం ఉన్నది యుద్ధం చేయనీకే. ఓకే, తెలంగాణలో వాళ్ళ పాత్ర ఉంది, తెలంగాణ అంటేనే వాళ్ళు అని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దానిపైన మీ మాట లేదు. మరి తెలంగాణ అంటే వాళ్ళు కాదు, ఇక్కడ తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణలో 1200 మంది బలిదానం చేసి ఈ అస్తిత్వ పోరాటంలోనే మా నీళ్లు మా నియామకాలు మా నిధులు ఎత్తుకపోతున్న క్రమంలోనే ఆంధ్ర వాళ్ళని తరిమికొట్టినటువంటి చరిత్ర ఇది. తెలంగాణను సాధించుకున్నటువంటి చరిత్రలో వీళ్ళు ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చారు. బతకడం వల్ల తప్పంటలేము, బిజినెస్లు పెట్టుకొని. కానీ భారత రాజ్యాంగం ప్రకారం మనకు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లోకలకు నువ్వు ఏ కంపెనీ పెట్టినా సరే ప్రైవేట్ రంగంలో 75% ఉద్యోగాలు కల్పించాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి కంపెనీలు ఎలా అగర్వాల్ కంపెనీలు కావచ్చు, పటేల్ కంపెనీస్ కావచ్చు, మిగతా ఐటీ కంపెనీస్ కావచ్చు, ఏవైనా కంపెనీలు ఉండండి, వాళ్ళు పెట్టుకున్నటువంటి షాపులతో సహా 10 మంది ఉద్యోగస్తులు ఉంటే 8 మంది ఇక్కడ లోకల్ వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ లోకల్లోకి ఎవరు పెట్టుకోకుండా మొత్తం వాళ్ళనే తెచ్చుకొని వాళ్ళనే పెట్టుకుంటే ఇక్కడ మా ఉపాధి పోతుంది అనేది మా ప్రశ్న. ఇలా చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలలో కోమట్లు చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటోళ్ళు ఇలా కొట్లు మొత్తం వాళ్ళ కడుపును కొట్టి ఇలా డీమార్ట్ల పేరు మీద, సూపర్ మార్కెట్ల పేరు మీద, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పేరు మీద ఇలా ఎంతోమంది వాళ్ళ కడుపును కొట్టి వీళ్ళు ఎలా వాళ్ళేమో ఊర్లకి వెళ్ళి హైదరాబాద్ వలస వస్తే వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి పోయి ఊర్లలో పాగేసిరు. వీళ్ళు అంటే వాళ్ళకు బిజినెస్లో పోటీ పడే చేతగాక ఆ తెలివి లేక వెనుకబడిపోతా ఉన్నారని వాళ్ళ వాదన. బిజినెస్లో పోటీ పడలేకంటే తెలంగాణలో ఇంతకుముందు బిజినెస్ లేవా? మార్వాడోళ్ళు లేకముందుకు మార్వాడోళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎక్కువ 2013 తర్వాత వచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత దీనికంటే ముందు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955లోనే ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పుడు, అంటే అది నార్త్కు రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ సౌత్కు రాజధానిగా హైదరాబాద్ రెండో రాజధాని ఉండాలని చెప్పేసి 1955లోనే ప్రతిపాదన పెట్టిండు. కారణం ఏంది అంటే ఖచ్చితంగా నార్త్లు సౌత్లో మీద డామినేషన్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ భారతదేశాన్ని మొత్తం లూటీ చేసేది ఎవరు? అంతా గుజరాతీలే కదా. ఇప్పుడు ఆదాని కానీ, టాటా కానీ, బిర్లా కానీ, అంబానీ కానీ, నరేంద్ర మోడీ కానీ, లేకుంటే అమిత్ షా కానీ, నీరవ్ మోడీ కానీ, వీళ్ళంతెవరు? ఈ దేశాన్ని దోచుకునేది మొత్తం. అంటే గాంధీ కోమటికి వెళ్ళి మొదలు పెడితే, స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీకి వెళ్ళి మొదలు పెడితే, సర్దార్ వల్లభాయ్ పటేల్కి వెళ్ళి మొదలు పెడితే వీళ్ళు మొత్తం గుజరాత్ వాళ్ళే కదా. వీళ్ళు మొత్తం ఈ దేశాన్ని దోచుకునే సంపద మొత్తం దోచుకునేంత వీళ్ళే కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై ఫస్ట్ మొట్టమొదటి ఆర్థిక రాజధాని, దాని తర్వాత హైదరాబాద్ రెండవ రాజధానిగా ఉన్నటువంటి ఆర్థిక కేంద్రాన్ని హైదరాబాద్ ఎంచుకొని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి వాళ్ళే స్థిరపడి వాళ్ళే బిజినెస్లు పెట్టిస్తారు, వాళ్ళే నేర్పిస్తారు. ఇక్కడ తెలంగాణలకు ఇంతకుముందు మార్వాడడం లేకపోతే ఇక్కడ తెలంగాణలో షాపులు లేవా? ఇక్కడ బిజినెస్లు లేవా? ఇక్కడ మాకు స్వర్ణకారులు బంగారం చేసేవాళ్ళు లేరా? ఇక్కడ విశ్వకర్మలు ఎవరు పనిచేసేవాళ్ళు లేరా? ఇక్కడ అన్ని వృత్తులు ఉన్నాయి కదా. ఆ వృత్తులు మొత్తం ధ్వంసం చేసి మా కడుపు కొడుతురు, మా పుట్ట కొడుతురు, మా అవకాశాలు పోతున్నాయి, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఉద్యమం స్టార్ట్ అయింది తప్ప మీరంటే మాకేదో శత్రువులు కాదు, మేమంటే మీకేదో శత్రువులం కాదు. అందరూ ఈ దేశంలో అందరూ భారతీయులే కదా. ఎవరైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ మీకు కూడా ఉంది కదా. కానీ హిందువులను చీల్చడానికే వీళ్ళపైన వీళ్ళు ఎవరైతే మార్వాడీలు వాళ్ళు ప్యూర్ హిందువులు కాబట్టి వాళ్ళపైన వాడుతూ ఉన్నారు వీళ్ళు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అది బీజేపీ వల్ల కామన్ మాటే కానీ వాళ్ళ ఎజెండానే అది. ఇప్పుడు తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది, దేనికంట కట్టిర్రు? హిందూ ముస్లిం గొడవ చిత్రీకరించారు.
ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో అల్లల కారణం వీళ్ళే కదా, మత విద్వేషాలు రెచ్చగొట్టేది వీళ్ళే కదా. ఇప్పుడు ఈడ కూడా గిదే తీసుకొస్తారు. మరి వీళ్ళకి రోహింగ్యాలు కనబడతలేరా? ఇప్పుడు రోహింగ్యాలు నిలగొట్టాల్సింది ఎవరు? ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, గౌరవ్ బండి సంజయ్ గారు కేంద్ర హోం సహాయ మంత్రిగా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను మీరు అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ళలో ఎందుకు వెళ్ళగొట్టలేదు? దీనికి బాధ్యత మీరే కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టకుండా రోహింగ్యాలు గోబ్యాక్ అంటే మేము కూడా అదే చెప్తున్నాం కదా. ఇక్కడ ఎవరైతే అవినీతి చేస్తున్నారో, ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో బరాబర్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టండి. మేము మద్దతు ఇస్తున్నాం కదా. వాళ్ళే మా చుట్టాలు కాదు, లేకుంటే మా మేనమామలు కాదు కదా. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టండి. దానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. మరి 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీలో మీరే ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళగొట్టలేదు? దీనికి మీరే సమాధానం చెప్పాలి, మమ్మల్ని అడుగుడు కాదు ప్రశ్న. ప్రజల నుండి ఎప్పుడైతే ప్రశ్నలు వస్తాయో అప్పుడే మేము దాని మీద పని చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ప్రజల నుండి నిరసన తెలుస్తలేరు వాళ్ళపైన. అవు మరి ఇలా ప్రజలలో చాలా మంది నిరసన వచ్చింది కదా, మరి మార్వా గోబ్యాక్ అంటారు. మరి నువ్వెందుకు మద్దతు ఇస్తున్నావు? వాళ్ళు ఈ దేశవాసులు, ఈ దేశ పౌరులు అని చెప్పి. ఈ దేశవాసులు మేము కూడా అదే చెప్తున్నాం కదా. మరి రోహింగ్యాలు కూడా అట్లాంటి వాళ్ళే కదా. అట్లాంటే మరి ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఉన్నప్పుడు రోహింగ్యాలు గోబ్యాక్ అన్నప్పుడు వీళ్ళు కూడా గోబ్యాక్ అనాలి కదా. మరి నువ్వు ఎందుకంటలేవు? అంటే రోహింగ్యాలు మార్వాడీలు ఒకటే అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు రోహింగ్యాలైనా వీళ్ళైనా ఎవరైనా సరే, హైదరాబాద్లో బతకటోళ్ళు ఎవరైనా సరే బతకడం కోసం వచ్చి బతకండి. కానీ ఆధిపత్యం చెలాయిస్తాం, మేమే పెత్తనం చెలాయిస్తాం. ఇప్పుడు మనం ఒక అమెరికా పోతాం, అమెరికాకు ఒక చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు లోబడి మాత్రమే అక్కడ నివసించాలి. ఆ చట్టాలకు లోబడి బతుకుంటే ఎల్రాబాయ్ అంటాడు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నా మనకు నియమ నిబంధనలు పెట్టి మనకి ఇల్లు ఇస్తాడు. కానీ ఇక్కడ తెలంగాణకు చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, దీనికి ఒక సంస్కృతి ఉంది, ఒక కల్చర్ ఉంది. వీటన్నిటిని మేము కలుషితం చేసేసి సంస్కృతి మొత్తం ఇలా బతుకమ్మ బోనాల పండుగను మొత్తం కలుషితం చేసి ఇలా దాండియా ఆట పేరు మీద మొత్తం ఊళ్ళకి వాకిచ్చింది. మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే లాస్ట్ గేట్ కంటే హల్దీ ఫంక్షన్ల పేర కూడా ఇలా హల్దీ ఫంక్షన్ ఎవరిది? మన నిమ్మడంగా నలుగు పెట్టుకునేది, మంచిగా ఉలోపిండి పెట్టి పసుపు పెట్టి నలుగు పెట్టి పెళ్లి ప్లాన్ చేసేది. ఇప్పుడు హల్దీ ఫంక్షన్లు చేస్తున్నారు. కల్చర్ ఎవరిది? ఇదంతా ఈ కల్చర్ని ధ్వంసం చేస్తున్నారు. మాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు, ఉపాధి పోతుంది. కాబట్టి ఇది మరో తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమంగానే మేము స్వీకరిస్తున్నాం దీన్ని. ఓకే, అంటే ఇది తెలంగాణ ప్రజల నుండి వస్తుంది అనుకుంటారా మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో చూసిరు. అక్కడ వర్తక వ్యాపారులు అందరూ, అక్కడ సాలోళ్ళు కానీ మంగళోళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వృత్తుకులాలు అందరూ మా వృత్తులు ధ్వంసం అవుతున్నాయి. ఇక్కడ చిన్న చిత్తగా కొట్లు పెట్టుకొని గత 100 సంవత్సరాల ఇక్కడనే పుట్టిపోయినటువంటి మా తెలంగాణ మూలవాసులం మేము. ఇక్కడ బతుకుతుంటే మా జీవితం మీదనే కొడుతున్నారు, మా జీవనమే పోతుందని చెప్పేసి ఇలా వర్తక వ్యాపారులు మొత్తం రేపు 18 తారీఖు నాడు ర్యాలీ తీస్తున్నారు. కానీ ఇదే మార్వాడీలకు షాపులు రెంట్కి ఇస్తుంది కూడా తెలంగాణ వాసులే కదా. మరి ఎందుకు రెంట్లకు ఇస్తున్నారు మూవ్మెంట్ ఉన్నప్పుడు? ఈ మూవ్మెంట్ అంటే బతకడం కోసం వచ్చిన వాళ్ళు బతుకుతారనే అనుకున్నారు తప్ప మనమే పెత్తనం చెలాయిస్తారని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక వాళ్ళ దగ్గర వస్తు బహిష్కరణ చేస్తారు, వాళ్ళకి రెంట్లు కూడా ఇవ్వరు. ఇప్పుడు ఇంతకుముందు మన ఊర్లో ఒక 5,000 10,000 షటర్ కిరాయికి ఉంటే వీళ్ళు రాగానే ఏకదం 20,000 కిరాయికి ఇస్తారు. ఇప్పుడు నిన్న మనం చూసిన భువనగిరిలో యాదగిరి గుట్టాలో 38 కోట్ల బంగారం. వాళ్ళు ఏం చేస్తారు? తులం బంగారం ₹1,00,000 ఉంటే 40,000 50,000 కుదబెట్టుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ఐడి కార్డులు ఉండవు, ఆధార్ కార్డులు ఏమి ఉండవు. ఇక్కడ అసలు ఇక్కడ వాళ్ళకు ఎటువంటి ప్రూఫ్ ఉండదు. వాళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడే ఇక్కడ దందాలు చేసుకుంటారు, అనుకూలంగా లేనప్పుడు నైటే ఎక్కేస్తారు. ఎగ్జాంపుల్ మా ఊర్లో కూడా జరిగింది. ఒక 3 కోట్లు వేసుకొని పోయిండు. ఎవరిని అడగాలి? దీని బాధ్యత ఎవరు వహించాలి? దీని మీద ఎందుకు మాట్లాడరు వీళ్ళు? మరి ఓకేనా? ఫైనల్గా మీ అరెస్టుకు కారణమైన పాట ఒకసారి వినిపిస్తారా, లేదంటే బంద్ చేసిరా పాట పాడు? ఖచ్చితంగా తప్ప. పాట బంద్ అనేది తెలంగాణలో ఏమంతరం కాదు, ఎవడు ఆపలేడు కూడా పాట అనేది. పాట గద్దరనకు చూడాలు పెడితేనే పాట ఆగలేదు, నాతోట అవుతుందా? జయరాజన్న జైల్లో పెడితేనే ఆగలేదు, పాట నాతోట అవుతుందా? ఏ పురుషవనకు బేడీలు వేస్తేనే ఆగలేదు, పాట నాతోట అవుతుందా? తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారు. ఇక్కడ తెలంగాణ అంటేనే పాట, పాట అంటేనే ప్రశ్న. తెలంగాణ ఎప్పుడు నిండు గర్భిణి, ఒక కాలం ఇంకో కాలానికి ఎప్పుడు నిత్యం పురుడు వస్తూనే ఉంటుంది. పాట ఆగే ప్రసక్తి ఉండదు. నన్ను అరెస్ట్ చేసిరని చెప్పగానే బయట 100 పాటలు వచ్చినాయి. అవి రేపో మాపో రిలీజ్ అయితే 100 పాటలు వచ్చినాయి. ఎన్ని పాటలు ఆపుతారు మీరు? ప్రజల్లో వచ్చినటువంటి ప్రశ్నను ఖచ్చితంగా ఒక ప్రజా కళాకారుడుగా ప్రశ్నించే గొంతుగా ఖచ్చితంగా మేము ప్రజల వైపు నుండి పాటలు రాస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగానే ఉంటాం ఎప్పుడైనా. ఒకసారి ఆ పాట వినిపిస్తారా? మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఓకే, అంటే ఈ పాట మార్వాడీల పైన డైరెక్ట్ వాడినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఆంధ్రోళ్ళ పెత్తనం సహించకనే ఆంధ్రోళ్ళ మీద కూడా ఇదే యుద్ధం చేసినాం మేము. అయ్యో నివా నువ్వు అవ్వో నివా, మా తెలంగాణకు తోటి పాలో నివా, ఈ సుంట రమ్మంటే ఇల్లంట మాదంటివా. అప్పుడు కూడా వాడినాం పాట. కల్చర్ను అప్పుడు కూడా వ్యతిరేకించడం. గోంగూర అక్కడ, పుంటి కూర ఇక్కడ, తేడా లేంది ఎక్కడ, చంద్రబాబు నాయుడా. ఇలా కొత్త కాదు ప్రశ్న. ఇలా ప్రతి కల్చర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఏది విధ్వంసం అయినా
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ ప్రశ్న పాట ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఓకేనా, వేల మాటలు కదిలించలేని ఈ మూమెంట్ను ఒక పాట కదిలించింది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. మరి ఈ పాట ఇట్లాగే నిలుచుంటుందా, లేదంటే మధ్యలో ధనానికో లేదంటే భయానికో లొంగిపోతుందా? ధనానికి భయానికి లొంగిపోయేది పాట కాదు. ఇప్పటి వరకు పాట ఇక్కడ లొంగిపోదు, పాటగాడు ఎప్పుడు లొంగిపోడు. ఖచ్చితంగా పాట ప్రశ్న ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, నిరంతరం ప్రజల వైపే ఉంటుంది. గోరట్ రమేష్ పాట నిరంతరం ప్రజల వైపే ఉంటుంది, ప్రజల కోసం ఉంటుంది, ప్రజల సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తుంది. సంతమని బేరిస్తా ఉన్నారు వాళ్ళు. సంపితే సావడం అనేది మనిషి సహజం, పుట్టినోడు ఎవడైనా చేస్తాడు. అది నువ్వే చంపవచ్చు, లేకపోతే పోతే నేనే చావచ్చు, నేనే దేనికైనా గుద్దుకొని చావచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ పూర్తి బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దీని బాధ్యత నా అరెస్ట్ వెనకాల ఉన్నటువంటి కారణాలైనా రేపటిన నాకేం జరిగినా ఈ ఉద్యమంలో పాల్గొని ఎవరైనా సరే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే దీని అందరికీ బాధ్యత వహించాలంటే మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంటే కాంగ్రెస్ క్లియర్గా చెప్పింది, మా జాతీయ పార్టీ జాతీయవాదంతో ఉంటాం, మేము వాళ్ళకు మద్దతుగా ఉంటామని చెప్తా ఉన్నారు. ఈరోజు బీజేపీ అదే చెప్తున్నది, కాంగ్రెస్ కూడా అదే చెప్తున్నది. కానీ ప్రజల్లోకి వచ్చినటువంటి తీవ్రతను, ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. అసలు ప్రజలు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు, దీనికి గల కారణాలు ఏంటివి, వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తలేరు, ఎస్ఓటి పోలీసులు వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తలేరు? ఇక్కడ పాలకెళ్ళి మొదలు పెడితే, జెండు బాంకెళ్ళి మొదలు పెడితే, కూరగాయలకెళ్ళి మొదలు అన్నిట్లా కల్తీ. ఈ కల్తీ నివారించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కోసమే, ఆ ప్రభుత్వాన్ని స్పందించడం కోసమే, ప్రభుత్వాన్ని కదిలించడం కోసమే మేము మూవ్మెంట్ చేస్తున్నాం తప్ప వాళ్ళని నిలగొట్టడం కోసం, వాళ్ళ మీద యుద్ధం చేయడం కోసం మా ప్రయత్నం కాదు. ఎక్కడ అయిపోతుంది మూవ్మెంట్? ఇది అర్థం కాలేదు. ఎక్కడ ఆపేస్తారు మూవ్మెంట్ను? ఆపడానికి ఎవరు, ఎక్కడ ఉద్యమం ఆగదు. అంటే ఎండింగ్ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది కదా. ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కల్తీలో ఈ మోసం చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని అరికడతా తప్ప ఈ ఉద్యమం ఆగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ పోరాటం సరే వాస్తవానికి తెలంగాణలో ఉనికి ఉంది, మార్వాడీల వల్ల నష్టపోతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ఈ పోరాటం కొనసాగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఇది ఎక్కడ కూడా నీరు కారదని, అలాగే ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరించే వాళ్ళు కానీ, చంపేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ తెలంగాణ గడ్డ అనేక పోరాటాలకు నాంది పలికింది, ముగింపు కూడా పలికింది విజయంతోనే. ఈ పోరాటం కూడా ఇలాగే విజయం సాధిస్తాయని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పోరాటం చేసే వాళ్ళకు ఎట్లాంటి హాని జరిగినా మేము కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు ఏకిపారేసే ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ చూస్తున్నానండి మన ఛానల్. థ్యాంక్ యూ ఎవరివన్.